ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, నీ మీద పగ పట్టినటువంటి ఈ స్త్రీ ఈ జూలై 25వ తేదీన నీకు ముహూర్తం పెట్టేసిందమ్మా. నీ మీద పగ పట్టింది అంటే బిడ్డ, నీకు ఈ విషయం చెప్పడానికి ఈ రోజున నీ సాయి తండ్రి నీ కోసం చాలా దూరం నుంచి పరుగున వచ్చేశాను. ఈ విషయం తెలిస్తే నీకు చాలా అంటే ఉనికిపోతావు బిడ్డ, జాగ్రత్త అని నీ నీ యొక్క సాయి తండ్రి సందేశం నీకు అందించాలని ఎంతో దూరం నుంచి వచ్చాను కదా. నీ కోసం తెచ్చినటువంటి సందేశం కాదు కూడదని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వినిబిడ్డ అని మన బాబాగారు అయితే మన కోసం ఈ యొక్క సందేశాన్ని అన్నమాట చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. మరి మన సాయినాథుని సందేశం ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే ఉందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఏదైనా సరే నీకు అంటే నీపై పగబెట్టినటువంటి ఆ స్త్రీ అసలు ఎవరో, ఎందుకు పగబెట్టింది, నేను వివరాలు అందించి తీరుతాను. నీ ముందు దానికి ముందు ఒక చిన్న మాట చెప్పాలమ్మా. చాలా చాలా సున్నితమైనటువంటి మనసు నీది. చాలా ప్రేమను నువ్వు దాచిపెట్టుకుని ఉన్నావు. నీ మనసులో ఆ మాట తీరు కొంచెం అవతల వ్యక్తి రివర్స్ అయ్యారంటే కనుక నీ ముక్కు మీదే కోపం వచ్చేస్తుంది. అవునా బిడ్డ? ఈ యొక్క కోపం వల్ల, ఆవేశం వల్ల చాలామంది నీ గురించి తెలియనటువంటి ఆ యొక్క వ్యక్తులు, అసలు నీ మీద ఎటువంటి ప్రేమ శ్రద్ధ లేని వ్యక్తులు కోపాన్ని, పగను నీ మీద పెంచుకుంటూ ఉన్నారమ్మా. నిజానికి నీది ముక్కుసూటి మనస్తత్వం. ఏదైనా సరే మనసులో ఉంచుకోకుండా వారి మొహాన్నే చెప్పేస్తూ ఉంటావు. అలాగే ఎదుటి వారికి హాని కలిగించకుండా హాని చెయ్యనటువంటి వ్యక్తిత్వం గలదానివి తల్లి. నువ్వు అలాగే నీ కారణంగా ఎదుటివారు బాధపడకూడదు అనేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తివి. నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సుఖం వచ్చినా ఆ 4 గోళ్ల మధ్య నీ కన్నిటిని కార్చుకుంటావే తప్ప ఎదుటివారికి ఎలాంటి ద్రోహం చేయవు. ఇలా చెప్పడం వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదని నువ్వు తెలుసుకునేంత తెలివిగల దానవమ్మా. నీవు ఈ విధమైనటువంటి మనస్తత్వంతో ఉండడం చేత ఎటువంటి వ్యక్తులైనా సరే నీకు ఎటువంటి బాధ లేవని, ఏ కష్టాలు లేవని అందరూ అంటే ఎదుటి వ్యక్తి నీ యొక్క భర్త లేదంటే నీ భార్య నిన్ను చాలా చక్కగా చూసుకుంటున్నారని తీసుకొచ్చి పెడుతూ ఉంటే తిని కూర్చుంటున్నావని అలా రకరకాలుగా నీ మీద నిందలు వేస్తూ నిన్ను ఒక దుష్టిరాలుగా అందరి దృష్టిలో కూడా అవమానం చేస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడాను అసలు నిజం అనేది నీ మనస్సాక్షికి తెలుసు కదా. నిన్ను గమనిస్తున్నటువంటి నాకు తెలుసు. ఈసారి నువ్వు దేని గురించి కూడా, ఎవరి గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు తల్లి. పట్టించుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. నేను ఎవరైతే కిందకు తొక్కాలి అనుకుంటూ ఉన్నారో, ఇప్పుడు నీ ఎదుగుదలను చూసి ఎవరైతే ఈర్ష్య పడుతున్నారో, ఎవరైతే నీ దగ్గర డబ్బు ఉందని చెప్పి నువ్వు ఏదేదో ఎగసిపడుతూ ఉన్నావు కదా తల్లి. అయితే ఎవరైతే ఏ విధంగా నువ్వు ఎగసపడుతున్నావని కుళ్ళుకుంటూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా నువ్వు కరెక్ట్గా సమాధానం అనేది చెప్పడం లేదు బిడ్డ. అయితే తల్లి, నువ్వు ఈ యొక్క పని వల్లే, నీ యొక్క అమాయకత్వం వల్లే, నీకు కుడుమిస్తే పండగ లాంటి నీ యొక్క మనస్తత్వం కారణంగానే నువ్వు ఏ కల్మషం లేకుండా నవ్వేటటువంటి నీ నవ్వు కారణంగానే ఎదుటి వ్యక్తులు నిన్ను అలుసుగా, చులకనగా, తెలివి తక్కువగా చూస్తూ ఉన్నారు. కొన్ని రోజులుగా వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసే బిడ్డ. నీ మనసులో సంతోషంగా నువ్వు ఉండు, ఆనందంగా ఉండు. కానీ ఎదుటి వ్యక్తి ముందు అస్సలు ప్రదర్శించవద్దు నీ ఆనందాన్ని కానీ, నీ సంతోషాన్ని కానీ. ఎందుకంటే నీ యొక్క మంచితనాన్ని, ఆ యొక్క సంతోషం పంచుకునేందుకు చుట్టుపక్కల అంత మంచి సున్నితమైనటువంటి వ్యక్తులు ఎవరూ లేరమ్మా. అయితే నీ యొక్క బాధలు, అలాగే నీ యొక్క కష్ట సుఖాలు, దుఃఖాలు, అనారోగ్య సమస్యలు ఒక పక్కన నువ్వు పడుతూ ఉన్నా కూడా నేను ఏదో ఒక రకంగా వేలెత్తి చూపించేటటువంటి బంధువుల మధ్య నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. ఇటువంటి వారే రేపు జూలై 25వ తేదీన నువ్వు నీకు ముహూర్తం పెట్టబోతున్నారు తల్లి. నీ మీద చెడు ప్రయోగం జరిపించాలని అనుకుంటూ ఉన్నారు.
బిడ్డ, నీ యొక్క డబ్బును కొల్లగొట్టాలని చూస్తూ ఉన్నారు. నీ యొక్క ఆరోగ్యం మీద ఏదైతే నువ్వు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నావో అవి ఎక్కువ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారమ్మా. నిన్ను మానసికంగా కృంగతీయాలని చూస్తున్నారు బిడ్డ. నీకు మనశ్శాంతి లేకుండా చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. పూజలు జరిపిస్తున్నారు. ఇదంతా కూడా నిన్ను భయపెట్టాలన్న ఉద్దేశంతోనే తప్ప ఇంతటి దుర్మార్గం చేయాలనుకున్నటువంటి ఈ యొక్క స్త్రీ నీ బంధువుల్లోనే నీ ఇంటి పేరుతో ఉన్నటువంటి స్త్రీ అమ్మ. ఆవిడ ఎవరు? ఆవిడ అనేది నీకు ప్రత్యేకంగా నీకు పేరు పెట్టి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. నీ యొక్క మంచితనాన్ని చూడలేక, నీ యొక్క సంతోషాన్ని చూడలేక, నీ ఏడుపును చూస్తూ నలుగురిలో నిన్ను నవ్వులు పాలు చేస్తూ నిన్ను దోషిగా నిలబెడుతూ ఉన్నాడమ్మా. ఎవరో నీకు బాగా తెలుసు కదా. దెబ్బ కొట్టేవారికి తెలియదేమో, కుట్టించుకున్నటువంటి నీకు బాగా తెలుసు. కాబట్టి నువ్వు ఆ రోజు మాత్రం చక్కగా నీ పనులన్నీ కూడా ముగించుకొని మంచిగా నువ్వు ఆ దేవుని మందిరం దగ్గర దీపారాధన చేసుకొని నుదుటిన విభూతిని ధరించు. నువ్వు దేవుడికి ఎటువంటి శక్తి కూడా నన్నేమి చేయలే, ఎటువంటి దుష్టశక్తిని నేమి చేయలేదు తల్లి. ఏ దుష్టశక్తి కూడా నీ ఇంట అడుగు పెట్టలేదు. నీ మీద ఏ చెడు ప్రయోగం అంటే నీ చుట్టూ ఉండే ఆర ఏదైతే ఉందో దానిని కూడా తాకలేదు బిడ్డ. వారికి నేను ఎలా సమాధానం చెప్తానో నీ కళ్ళతో నువ్వు చూస్తూ ఉండు. వారి ప్రయోగాలు వారి మీదే తిప్పికొట్టేలా చేస్తాను. వారి యొక్క విషపు మనస్సు అనేది వారి ఒళ్ళంతా నిండిపోయేలా చేస్తాను. ఇటువంటి వారిని నువ్వు ఏ మాత్రం కూడా నువ్వు అసలు అంటే అంటే కన్నీరు అంటే మొహమాట పడవద్దు బిడ్డ. ప్రేమను చూపించొద్దు, జాలి కూడా పడవద్దు. జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎప్పుడూ కూడా అంటే ఏదైనా తల్లి మంచితనం అన్ని విధాల అన్ని చోట్ల కూడా అందరితో పనికిరాదన్న విషయాన్ని ఇప్పటికైనా సరే తెలుసుకోమ్మా. ఇప్పటి నుంచైనా సరే నేను మరీ చెప్తున్నాను. ఇప్పటికైనా సరే తెలుసుకుని జాగ్రత్త పడు. అలా జాగ్రత్త పడితేనే నీ జీవితం అనేది మారుతుంది. నీ జీవితానికి మంచి రోజులనేవి వస్తాయి బిడ్డ. కాబట్టి నీ సాయి చెప్పిందంతా విన్నావు కదా, అది నీ మంచి కోసమే కదా. నీ బాబా మీద నమ్మకంతో ఉండు. నీకు అంతా మంచి జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా నీకు తోడుగా నీడగా రక్షణగా ఉంటాడమ్మా. ఆ విషయాన్ని మాత్రం నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునేటటువంటి బాధ్యత నాది. ఎటువంటి దుష్టశక్తి కూడా నిన్ను ఏమీ చేయలేదు. కానీ నువ్వు దానికి కూడా జాగ్రత్తగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి ప్రవచనాల ద్వారా వచ్చినటువంటి సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.